ఏమండి గురుస్వామి గారు దీక్షలో మేము భిక్ష తీసుకుంటాం కదండి, ఈ భిక్షలో ఏమైనా ఒక వెరైటీస్ ఏమైనా ఉంటాయా, దాంట్లో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా, లేదా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా ఎక్కడైనా బయట పూజలకు వెళ్తే అక్కడ ఆడవాళ్ళు వండితే మేము తినొచ్చా? ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. సాత్వికమైనటువంటి ఆహారం 100%. ఇళ్ళలో మన ఇంట్లో ఎవరు వండుతారో అమ్మ వండుతారు కదా, మరి అమ్మ వండితే మనం తినమా? మన ఇంట్లో ఆడవాళ్ళు వండితే తినమా? ఆడవాళ్ళు వండి తినడం వల్ల వచ్చిన దోషం ఏం లేదు. తప్పకుండా మీరు మాల వేసుకున్నప్పుడు మామూలుగా వండి పెడతారు కదా అమ్మ కానీ భార్య కానీ, అప్పుడు ఒక ఆనందం కంటే ఇప్పుడు మాల వేసుకున్న మీకు ఒక స్వామికి వంట చేసి పెట్టిన తృప్తిని వాళ్ళకి కలిగించండి, ఆ అనుగ్రహాన్ని వాళ్ళు కూడా పొందండి. సాత్వికమైన ఆహారం, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ఈ యొక్క స్పైసీ ఐటమ్స్ ఏది తినకండి. మ్యాక్సిమం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, ఆరోగ్యానికి కూడా మంచిది. కరోనా వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆరోగ్యం మీదే కదా ఉన్నాం. మీ ఆరోగ్యం గురించి మీకు బాగా తెలుసు. డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ యొక్క దీక్షకు సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇవన్నీ కూడా సెంటిమెంట్తోనే ఉందా అని అంటే 101% ఉంది. చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తీరుతుంది. ఫస్ట్, చెప్పులు లేకుండా నడవడం వల్ల కాలుకు ఆక్యుపెన్షన్ అయ్యి నఖశిఖ పర్యంతం మన యొక్క నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లాక్ అయిన బ్లడ్ సెల్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి బాగా ఉంటాము. అదొకటి. పరిమితమైనటువంటి ఆహారం తినడం వల్ల షుగర్, బీపీ అవన్నీ కూడా తొలగుతుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని ఒక్కసారి చెప్పడం వల్ల నాభి నుంచి కంఠాపథం వరకు మనకు అన్నీ క్లియర్ అయిపోయి లోపల ఉన్న బ్లాక్స్ అంతా కూడా కొట్టుకోబోతుంది. ఇదొకటి. బ్రహ్మచర్య దీక్ష ఉంటున్నాం, అదొక వైరాగ్యాన్ని పెరుగుతుంది. తర్వాత వనయాత్ర చేస్తాం చూసారా, ఈ వనయాత్ర చేయడం వల్ల ఆ వనమూలికని కోట్ల లక్షల వనమూలికల యొక్క గాలి అంతా కూడా మన శరీరంలో తగ్గడం వల్ల మన శరీరం ఓవర్ ఆయిల్ అవుతుంది. ఒకటి. తర్వాత అయ్యప్ప స్వామి మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుకును శివుడికి పుట్టారు. కార్తీక స్వామి వారు శివపార్వతుల రూపంలో పుట్టినటువంటి వారు కాబట్టి కార్తీక స్వామి, గణపతి, కుమారస్వామి, అయ్యప్ప ముగ్గురు అన్నదమ్ములు. శరణమయ్యప్ప.